నిర్మల్ జిల్లా భైంసాలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలురు వసతి గృహంలో విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఉదయం మధ్యాహ్నం తిండి లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇదేంటని హాస్టల్ సిబ్బందిని ప్రశ్నిస్తే కూరగాయలకు సరుకులకు డబ్బులు లేవంటూ సమాధానం చెప్పారు. అంతేకాదు భోజనం కోసం విద్యార్థుల దగ్గర వాచ్మెన్ సునీల్ 50 రూపాయలు డిమాండ్ చేశారంటూ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. తీరా తమ బాధలను విద్యార్థి సంఘాల నాయకులకు స్టూడెంట్స్ వెళ్లబోసుకున్నారు. హాస్టల్ దగ్గరకు వచ్చిన ఏబీవీపీ విద్యార్థి సంఘం హాస్టల్ సిబ్బంది తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగింది. చెప్తున్నారండి సార్ గొట్టెలు ఇప్పుడు రాలే మేము ఏడుకెళ్ళి చేయాలి కూరగాయలు అట్లా అంటున్నారు. విద్యార్థి సంఘాల రాకతో హాస్టల్ వార్డెన్ స్పందించారు. హడావిడిగా కూరగాయలు తెప్పించి రాత్రి 9 గంటల సమయంలో భోజనం తయారు చేయించారు. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నాయకులను కాళ్లు పట్టుకుని విషయం బయటకు చెప్పవద్దంటూ వార్డెన్ శ్రీహరి వేడుకున్నారు. గత ఏడాది 2025 ఫిబ్రవరిలో ఇదే హాస్టల్ వార్తల్లో నిలిచింది. గతంలో హాస్టల్లో వసతులు లేమి, శుభ్రం చేసేవారే లేక విద్యార్థులే స్వయంగా సాఫ్ సఫాయి చేసుకోవాల్సిన పరిస్థితిపై TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది.